అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భాయ్, ముస్లింలు కానివారు ఎవరైనా, మన హిందూ సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ఎవరైనా మనకి ఇఫ్తార్ సమయంలో ఆహారం ఇస్తే, అంటే టిఫిన్ లేదా ఏదైనా ఆహారం ఇస్తే దాన్ని మనం తినవచ్చా? అలా తినడం ఒకవేళ ఏమైనా పాపం అవుతుందా అని ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో అల్లా తబారకుతాలా ముస్లిమేతరులతో కూడా మంచిగా ప్రవర్తించమని ఖురానే మజీదులో తెలియజేశాడు. ఇక ఆహారం విషయంకి వచ్చేసరికి ఖురానే మజీదులో అల్లా అంటాడు, ఓ విశ్వాసులారా, మీరు పరిశుద్ధమైన ఆహారం మాత్రమే భుజించండి అంటాడు. అధర్మమైన ఆహారం తినకండి అని ఖురానే మజీదులో అల్లా తబారకుతాలా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు అధర్మమైన ఆహారం అని అల్లా తబారకుతాలా తెలియజేశాడు, కానీ ముస్లిమేతరులు ఇచ్చే ఆహారం, హిందువులు ఇచ్చే ఆహారం, క్రైస్తవులు ఇచ్చే ఆహారం తినకండి అని చెప్పలేదండి అల్లా. అధర్మమైన మార్గంలో సంపాదించేటువంటి సంపాదన, అధర్మమైన మార్గంలో వచ్చేటువంటి ఆహారం మీరు తినకండి అన్నాడు. అంతే. ముస్లిమేతరులు చేసుకునే పెళ్ళిళ్ళలో వెళ్తూ ఉంటాం మనం, వారి శుభకార్యాలలో మనం పాల్గొంటూ ఉంటాం. అలాగే వారు కూడా మన శుభకార్యాలకి వస్తూ ఉంటారు, మన యొక్క వివాహాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. సోదరులారా, సోదరీమణులారా, ఎలాగైతే వారు మన వివాహాలలో శుభకార్యాలలో, మనం వాళ్ళ వివాహాలలో శుభకార్యాలలో వెళ్ళి తినడం తప్పు కాదో, అలాగే ఇఫ్తార్ సమయంలో కూడా ముస్లింలు కానివారు, హిందూ సోదరులైన క్రైస్తవ సోదరులైన ఏదైతే ఆహారం ఇస్తారో దాన్ని తినడం కూడా తప్పు ఎంత మాత్రం కాదు, తినవచ్చు, ఎలాంటి అనుమానం కూడా లేదు. కాకపోతే వారి కోసం మనం కూడా అల్లాతో వేడుకోవాలి. అల్లా వారికి హిదాయత్ ఇవ్వాలని, అల్లా వారి కష్టాలు దూరం చేయాలని, వారి ఏ యొక్క మంచి ఆలోచనతో, మంచి సంకల్పంతో వాళ్ళు ఆహారం ఇస్తున్నారో వాళ్ళ మంచి సంకల్పాలని కూడా అల్లా నెరవేర్చాలని అల్లాతో మనం దువా చేయాలి. అల్లా తబారకుతాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.